ఆంజనేయ స్వామికి నిప్పు పెడితే అదే నిప్పుపై లంకను మొత్తం ఎట్లా దానం చేసిందో ఇలా బండి సంజయ్ని గెలికిరి వాళ్ళ మీరు పట్టిన నిప్పు ఒక ఆంజనేయ స్వామిలాగా ఈ దళారుల వ్యవస్థను, ఈ అక్రమ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను, ఈ అవినీతి వ్యవస్థను పక్కా దగ్ధం చేస్తా, దానం చేస్తా, ఇదే కాశాపు జెండా పడతా తెలంగాణ మొత్తం చుట్టుపెట్టి ఈ రోజు ఎవరైతే కుట్రలు చేస్తుండో, ఎవరైతే కుతంత్రాలు చేస్తుండో, ఎవరైతే నా కుటుంబాన్ని బజార్లో వరేసిండో, ఎవరైతే నా కార్యకర్తల లోపల ఆవేదన రగిలించిందో, నా పార్టీని ఇబ్బంది పెట్టిండో, నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండో ఏ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్నా. బండి సంజయ్ ఏం మీ అయ్యా జాగిరా ఈ దేశ హోంశాఖ మంత్రి ఎవడాను? ప్రజలు ఓట్లేస్తే పోయినాయన నువ్వు ఏం చేస్తారు మీరు? సిగ్గుశరం ఉందా అసలు? బీజేపీ మొత్తానికి చట్టాన్ని గౌరవించరా? నిజంగా బీజేపీని చూసి హిందూ సమాజం తరిమేటట్టు ఉంది. ఒట్టి బట్టెవాజిగాళ్ళు వీళ్ళంట ధర్మస్థాపన చేస్తారంట. ఏం చేస్తారు? మీ బొంద చేస్తారు. బండి సంజయ్ ఈయన నడి రోడ్ల మీదకి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ఫోక్సో కేసు బుక్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసు బుక్ అయింది, బుక్ అయిన వెంబడే ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఈయన ముందే కేంద్ర మంత్రి, కేంద్ర హోం సహాయ మంత్రి, వీళ్ళు పోయి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసి ఏ నైటు ఆందోళనకు చేసి బాధితులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను మార్చేస్తారని చెప్పి వ్యవస్థ ఇమీడియట్గా అరెస్ట్ పెట్టింది. సిగ్గు లేదు మీకు? మనుషులు గారు మీరు? వ్యవస్థను ఇలా దేశం చూస్తుంటే నిరుసిగ్గుగా నడివీధిలో వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఎవడా నువ్వు? మీదికే లూసిపడ్డావా? అంతమోతవారివా? నీ గుండాలు నీ టీములేమో నిన్నేమన్నంటే 20-30 మంది పోయి దాడులు చేస్తారు. 100 మంది వచ్చి మొత్తం కాలేజీ తిరగదగితే ఎట్లయితుంది అప్పుడు వాళ్ళకు? బండి సంజయ్ గుండాలు మొత్తం ఇళ్ళ మీద దాడులు. మీరేమో పైకి లూసిపడ్డరా? అంత పీకుడు గల్లా మాట్లాడేదేమో ధర్మం గురించి, చేసేదేమో లుచ్చ పనులు. ఈ దేశం మీ అయ్యే జాగీర్ అనుకుంటారా? రాజ్యాంగం మీ అయ్యే జాగీర్ అనుకుంటారా? సిగ్గుసరే ఉండాలి ఇంకా మాట్లాడడానికి. ఈయన ఏందో ఒరగబెట్టిండంట పార్లమెంట్లో చూసి చదవనికి రాదు నీకు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు. ఏందో నివురుగట్టిన నిప్పంట, ఎవరిని వదిలిపెట్టాడంట, తూరాదు తారాదు. ఈయన పెద్ద ఏందో దేశాన్ని ఉరగబెట్టినట్టు మాట్లాడతాడు. ఏమన్నా వాల్యూ ఉందా? ఇలా ఈయన హోం సహాయ మంత్రి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎట్లుంటుందంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం కలిగి ఉంటారు. కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది. ఇలా ఐఏఎస్లు కావాలన్నా ఐపీఎస్లు కావాలన్నా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ వాళ్ళది. ఇప్పుడు పోలీస్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఉందనుకో, అంటే భారత ప్రధానమంత్రి భారత ప్రభుత్వం చేతిలో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఎస్పీలను వీళ్ళని మేనేజ్ చేసుకుంటా వాడిని అరెస్ట్ చేయకుండా, బండి భగీరథను అరెస్ట్ చేయకుండా, సిగ్గు లేకుండా కోర్టుకు పోయి యూట్యూబ్ ఛానళ్ళ మీద నోటీసులు ఇస్తారంట. మీరు నిజంగా జై శ్రీరామ్ అంటే ప్రజలు తంతరు మిమ్మల్ని పట్టుకొని. బీజేపీ వాళ్ళకు నిజంగా చేసేది మొత్తం లుచ్చ పనులు, చెప్పేదేమో దేవుని పేరు. బుద్ధి జ్ఞానం ఉండాలి. మరీ సోయి బరి తెగించరు బీజేపీ. బీజేపీ ఆడోళ్ళు కానీ ఆడోళ్ళు, ఒక ఆడపిల్ల ఫోక్సో అంటే అర్థం తెలియని మహిళలు బరి తెగించి మాట్లాడుతారు బీజేపీ వాళ్ళు. ఏం నీ బిడ్డ మీద అట్టే చేస్తే ఊకుంటారా? మీ పిల్లల మీద సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడతారు. ఆ అమ్మాయి వీడియోస్ వైరల్ చేస్తూ ఉన్నారు. మనుషులే పుట్టిన బీజేపీ మహిళలు మీరు 2-3 టీవీ ఛానళ్ళ ఓనర్లు అయితే మరీ బరి తెగిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి తెలిసో తెలియక బండి సంజయ్ కొడుకు మీద పడ్డా మైనర్తోని జాగ్రత్తగా ఉండాలి. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. ఒక కుటుంబం లోపల పైసలు దోసుకోగానే సరిపోదు. సిగ్గు లేకుండా అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయననేమో రెడీకి వచ్చి వాళ్ళనంతం చేస్తా వీళ్ళనంతం చేస్తా. ఏందా నువ్వు చేసేది? దాడులు చేపిస్తావు నీ గుండాలతోటి. ఒకసారి చేస్తావు, 2 పారు చేస్తారు. మీ గుండాల పెయ్యి వలిగితే చక్కగా అవుతుంది. చాలామంది మీద బండి సంజయ్ దానికి పోతే ఎవరిటి వెంట అంటే ఆడి మీదకి పోతారు వీళ్ళు. మీరు అంత పీకుడు కల్లా వీళ్ళు ఒక 20 మంది పోయినప్పుడు చూసి 200 మంది వచ్చి మోపితే ప్రజలందరూ కలిసి మోపితే చక్కగా అవుతారు. ఎవడు మీరు? నాకు అర్థం కాదు. మీరే దేశానికి ఏమో రాజులా? ఇవాళ పోక్సో అనే చట్టాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు దుర్మార్గులు. ఏంది డెఫినేషన్? ఏంది పోక్సో డెఫినేషన్? ఏంది? ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమంటే తందనాల తమాషాలు చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ బాధ్యతాయుతమైనటువంటి హోంశాఖకు సహాయ మంత్రివి. నీ కొడుకు దేశంలో నీ పరువు పోతా ఉంది, సిగ్గు పోతా ఉంది. ఆయన్ని చూస్తా ఈయన్ని చూస్తా అని మాట్లాడుతున్నాడు. ఏం మనుషులే? ఈయనకు వంత వాడుతారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ మీదంగా జై శ్రీరామ్ నినాదాలు. రామ లక్ష్మణ జానకి జైపోలో హనుమానికి. గల్లీలలోనేమో శ్రీరంగ నీతులు. లోపలికి ఇంటికి కోయని చూడంగానే మొత్తం చేసే లుచ్చ పనులు. మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారు. 100%
ఒక చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ లోపలనే ఉంది. అలాంటి అమ్మాయితోటి వీడు తిరిగినని కొడుకే కంప్లైంట్ ఇచ్చిండు. నా ఫ్రెండు నేను తీసుకుపోయినా, విజయవాడ పోయినా, ఆడికి పోయినా, ఈడికి పోయినా వీడియోలు వైరల్ చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయివి. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అమ్మాయి మైనర్ అయితే మీతో తిరిగితే మీరు వాడుకుంటారా? తెలియదు ఆ చట్టం బలుపా? మీరు దేశాన్ని కాపాడుతారు. వానెంత చూస్తా ఈయనంత చూస్తా ప్రజలు కర్రగాచి మూతకి అర్థం పెడితే చక్కగా అవుతారు. మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకుంటారు. ఇవాళనేమో కోర్టుకెళ్ళి పోయి ఆర్డర్ తెచ్చి ఆర్డర్లు ఇస్తారంట. మీరు చేసే లుచ్చ పనులు మాట్లాడినోడు లంగా ప్రజలు కాకరించి ఉమ్మి వేస్తారు మీ కార్యక్రమాలు చూసి. సిగ్గు లేకుండా ఇంకా ఏందేదో తమాషాలు చేస్తూ ఉన్నారు అన్నీ పట్టుకొని. మీ ఇష్టం వచ్చింది అనుకుంటారు. దేశం అంటే మీ అయ్యే జాగీర్ అనుకుంటారా? ఈయన శ్రీరాముడు ఈయనను పిలుచుకొని ఇంట్లోకి పోయి లేపుకొచ్చినట్టు ఆయన భాష ఏంది, ఈయన భాష ఏంది? మామూలు బిల్డప్లు కావు. పోనీ పార్లమెంట్కి పోతే ముక్క రాదు. ఒక్కడన్నా పార్లమెంట్లో మాట్లాడిన పాపన వాళ్ళే బీజేపీ ఎంపీలు. మీరు మీ జాదవ్ విచారు కాకపోతే ఏంటికి వానికి వస్తారా మీరు? ఒక్కడన్నా మాట్లాడుతుర్రా ఒక అమ్మాయి గురించా? ఇలా మహిళా బిల్లు తెస్తామని గప్పాలు కొట్టి దేశం మొత్తం కాకరించి ఉమ్మి వేస్తూ ఉంది మీ మీద. ఆ చిన్న పిల్ల పాపం, ఆ చిన్న పిల్లను ఒక విలన్గా చూపిస్తారు సిగ్గులేని విధవలు. ఫోటోలు అమ్మాయి వైరల్ చేస్తూ ఉన్నారు కాళ్ళలో తిరిగేటివి. ఇప్పుడు అన్నను అమ్మను వాళ్ళ మీద వాడి ఆడుకున్నది అనుకో, ఆ అమ్మాయి ఏం తప్పుగా చేయలే. బలవంతంగా వీడొక దుర్మార్గుడు, వీడొక నీచుడు, ఒక రాక్షసుడు, నన్ను చిత్రహింసలు పెట్టిండు, బలవంతంగా నన్ను ఇట్లా చేసిండు అని చెప్పి సిగ్గు విడిచి కేసు పెడితే బరి తెగించి అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని భయభ్రాంతికి గురి చేస్తూ ఇలా ప్రజలను తప్పుదాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బిడ్డ సాప చుట్టినట్టు చూడతారు మీరు అనుకుంటారేమో. మీరంటే మీరు పైకెళ్ళి ఊసిపెట్టినట్టు కథలు పడుతున్నారు. చిల్లరగాళ్ళు మిమ్మల్ని చూసి చిల్లరగాళ్ళు వదులుతారు. కనీసం ఇవాళ ఆ జడ్జివరనంట అసలు సంగతి తెచ్చిపెట్టి కొసరేసి ఏందో పెట్టి రిజ్జుడు ఎట్టుంది అంటే మీరు చేసేటివేమో రేపు కేసు అయినా పెట్టాలి కదనా. చేసి దొరకలేదంట. మీరు బండి సంజయ్ కొడుకునే పట్టుకోకపోతే తీవ్రవాదం ఎలా పట్టుకుంటారా మీరు? ఇదా అంటే మేము చూడ ఎంత మునగాళ్ళం. మీ అధికార బలాన్ని పేద ప్రజల మీద, చిన్నపిల్ల అమ్మాయిల మీద, రేపుల మీద చేసి అరెస్ట్ కాకుండా మీ తెలివిచేయడం చూపిస్తారు. ప్రజలు కాకరించి ఉమ్మి వేస్తారు. ఇంకా ఈయనకు వీళ్ళందరికీ సుఖమైన వాళ్ళకు బీజేపీ మహిళలు వీరవనితలు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తారు. సిగ్గు శరం ఉండాలి. మీ బిడ్డలను చూపించుకోండి. బుద్ధి జ్ఞానం లేదు. ఆయన ఉండొచ్చు, ఆయన ఓన్లీ చేసిండా, ఆమెను తీసుకుపోలేదా, ఆమె ఎట్లా పోయింది, చనువు ఉన్నప్పుడు పోతే మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారా? చిన్నపిల్లని తెలియదా? ఆయనత జ్ఞానం లేని మీరేం మనుషులు? అసలు నిజంగా మరీ వరస్ట్ అయిపోయింది దేశం. నాశనం చేసి కూర్చున్నారు. బీజేపీ మీ దేవుని విధానాలు, శ్రీరాముని పేరు చెప్తే మాత్రం ప్రజలు తంతరు మిమ్మల్ని పట్టుకొని. మీరు మాట్లాడుకుని మీరు దేవుని పేరు ఉచ్చరించని అర్హత కాదు మీరు. ప్రతి ఒక్కళ్ళు చెప్పనులే. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. ఎంత డేంజర్ ఇది. ఫోక్సో కేసు పెట్టిన ఎంబడే ఇమ్మీడియట్గా అరెస్ట్ కావాలి. ఎందుకు అరెస్ట్ కావాలని చెప్పిన ముందే అరెస్ట్ లేదు. మీదంగా బిల్డప్లు, ఆ కుటుంబాన్ని బెదిరింపులు, మళ్ళీ మూతవార్ల మాటలు. ఏందో ఏమో అర్థమవుతలేదు నాకు. జై భీమ్, జై భారత్.